ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. అవును సంగీత, మార్నింగ్ సౌందర్యక్క వెళ్ళింది కదా, అందాల పోటీలంటే అవి ఎలా చేస్తారు? అదంతా ఒక ప్రాసెస్ ప్రకారం నడుస్తుంది అత్తయ్య. అందమైన అమ్మాయిలందరినీ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళకి రకరకాల డ్రెస్సులు వేసి దాంట్లో ఎవరు అందంగా ఉన్నారో చూస్తారు. ఓహో, అప్పుడు అందాల తారైపోతారా? అలా అయితే మీ అక్క అందంగానే ఉంటుంది కదా, త్వరగా అయిపోతుందిలే. ఇంకా ఉందత్తయ్య. తరువాత అందర్నీ రకరకాల ప్రశ్నలు అడుగుతారు. అంటే ఎవరికి ఎన్ని తెలివితేటలున్నాయి, ఎలా ఆలోచిస్తారు, ఈ సొసైటీ పట్ల వాళ్ళ నాలెడ్జ్ ఏంటి అన్నీ చూస్తారు. ఓ, అలా అయితే మీ అక్క అందాల తారవటం కష్టమే. అత్తయ్య, మీరు కనిపించరు కానీ సూపర్. నాన్నకి ఇష్టం లేదు అత్తయ్య, కానీ మమ్మీ ఎంకరేజ్మెంట్ వల్ల అక్క పార్టిసిపేట్ చేస్తుంది. నాన్నకి ఇష్టం లేని పనులెందుకమ్మా? నాన్న ఇష్టం లేదు అన్నారంటే అందులో ఏదో కష్టం ఉందని అర్థం చేసుకోవాలి కదా. అచ్చరే, నువ్వు పాటలు బాగా పాడతావట కదా. నిన్ను గాయకురాల్ని చెయ్యాలని నాన్న అనుకున్నారటగా. అవునత్తయ్య, నేను మంచి సింగర్ అవ్వాలని నాన్నగారు ఎంతో ఆశపడ్డారు. కానీ నేను సింగర్ అవ్వడం నాన్న ఎలా చూస్తారు? నాన్న లేరు కదా. అలా ఏం లేదమ్మా, మనకిష్టమైన వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్తే మనం ఎక్కడున్నా చూస్తాం. అలాగే మీ నాన్నగారు నువ్వు పాడుతూ ఉంటే స్వర్గం నుండి నీ పాట వింటారు. నిజంగానే అత్తయ్య? నిజంగా నిజం. పాడు, నేను వింటాను. నా కోసం పాడమ్మా. ఎప్పుడా? ఇంట్లో ఎవరు లేరు కదా, పాడమ్మా, నేను వింటాను. అయితే నాన్న గురించి పాట పాడుతాను అత్తయ్య. సరే. నాన్న గుర్తొచ్చాడమ్మా.
బంగారు తల్లి, ఎంత చక్కగా పాడావమ్మా. నువ్వు మీ నాన్న కోరుకున్నట్టే పెద్ద సింగర్ అవుతావు, సరేనా? హాయ్ బావా, హాయ్ ఫైవ్. వాసు, ఏమైందిరా అలా ఉన్నావేంటి? ఏం లేదమ్మా. ఏం లేదంటావేంట్రా? సంగీత మాట్లాడుతుంటే పట్టించుకోవే. ఏదో ఆలోచనలో ఉన్నానమ్మా, నన్ను కాసేపు డిస్టర్బ్ చేయకు. అసలేమైంది వీడికి? ఎప్పుడూ లేనిది ఇంతలా చిరాగ్గా ఉన్నాడు. నన్ను కొట్టిన దాన్ని మొగుణ్ణి చంపేసి వాళ్ళని నడి రోడ్డు మీదకు తెచ్చినా ఎందుకో వాళ్ళ మీద నా కసి ఇంకా తగ్గలేదు. అందుకే ఆ జానుగాన్ని వాళ్ళ సంగతి చూడమని పంపించాను. నా నుంచి తప్పించుకోలేరు మీరు. రే జాన్, ఏమంటుంది సౌందర్య? వెయిట్ చేయించి చివరికి తిప్పించి ఏడిపించి పంపించాలి. అలా ఒక 4 సార్లు చేసావంటే మన దారిలోకి వస్తుంది. నీకు రావాల్సింది నీకు వస్తుంది. ఆల్రెడీ నాకు కావాల్సింది వచ్చింది సార్. అవునా? ఏంటది? చెంపదెబ్బ. చెంపదెబ్బనా? ఏం మాట్లాడుతున్నావు? హాయ్ జాన్. నువ్వు కాసేపు వెయిట్ చెయ్యి, ఐ టాక్ టు లేటర్. కొట్టడం కాదు, ప్రాణాలు తీస్తాను. ఇంకొకసారి నా కూతురి జోలికొస్తే ఆ రోజే నీకు చివరి రోజవుతుంది. చెంపదెబ్బని చెప్పి నాకు జరిగిన అవమానాన్ని గుర్తు చేశావు. అంటే మిమ్మల్ని కూడా? అదంతా వదిలే. ఇంత చేసినా వాళ్ళల్లో పొగరు మాత్రం తగ్గలేదన్నమాట. కానీ ఆ పొగర్ని వాళ్ళు ఎన్ని రోజులని మెయింటైన్ చేయగలరు? వాళ్ళని ఎలా లాక్ చేయాలో నాకు తెలుసు. నువ్వు రిలాక్స్ అవ్వు. ఇంత దెబ్బ తిన్న తర్వాత రిలాక్స్ ఎలా అవుతాను? అక్క, ఫుడ్ ఎలా ఉంది? నేనే ప్రిపేర్ చేశాను. ఈరోజు వీళ్ళందరికీ ఏమైంది? అందరూ ఎందుకింత వింతగా ప్రవర్తిస్తున్నారు? వాసుని పలకరిస్తే వాడు చిరాగ్గా లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు వీళ్ళు అంతే. బయట ఏం జరుగుతుంది? ఎందుకు అందరూ చిరాగ్గా ఇంటికొస్తున్నారు?
సంగీత, చూడండి అత్తయ్య, ఎవరు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. బాగా వస్తే పలకరిస్తే, హైఫై ఇస్తే పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను కష్టపడి వంట చేస్తే ఎలా ఉందని అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. నన్నెవరు పట్టించుకోవట్లేదు. అమ్మా అలాంటిదేం లేదమ్మా. వాళ్ళందరూ బయటికి వెళ్ళొచ్చారు కదా, కాస్త చిరాగ్గా ఉంటుంది, అందుకే సరిగ్గా పలకరించలేదు. అంతే తప్ప నువ్వనుకుంటున్నట్టు నిన్ను పట్టించుకోకపోవడం కాదు. అయినా మనిద్దరం ఇంట్లో ఉంటున్నాం కదా, నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు. అలాగే అత్తయ్య. పాపం మీ ఆయన పోయాక ఏమైపోయావని భయపడ్డాం. థ్యాంక్ గాడ్ బతికి ఉన్నారు. అసలు పెద్ద కర్మ చేయిస్తున్నావా, డబ్బులెవని వదిలేస్తున్నావా? ఇలాంటి పరిస్థితుల్లో మాలాంటి వాళ్ళని పిలిచి మా స్థాయికి తగ్గట్టు పెద్ద కర్మ ఎలా జరిపిస్తావులే? ఏంటి మామ్, నువ్వింకా ఆ మాటల గురించి ఆలోచిస్తున్నావా? అవును బేబీ, నా ఎదురుగా నోరు తెరిచి మాట్లాడడానికి కూడా ఆలోచించేవాళ్ళు ఈరోజు సౌండ్ పెంచి మరీ మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ గట్టి సమాధానం ఇవ్వాలి. అంటే ఏం చేస్తావు మామ్? అందరికీ సమాధానంగా మీ డాడ్ పెద్ద కర్మ చాలా గ్రాండ్గా చేయాలి. అందరినీ పిలిచి భోజనాలు పెట్టిస్తే ఈ భానుమతి డబ్బు లేకపోవటం వల్ల తన స్టేటస్ కోల్పోదు అని అందరికీ తెలిసేలా చెయ్యాలి. మమ్మా, ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో ఇదంతా అవసరమా? అవసరమే. కొన్నిసార్లు డబ్బు గురించి ఆలోచించకూడదు. మనం సొసైటీలో ఎలా నిలబడాలో ఆలోచించాలి. బట్ మామ్, హౌ? చెప్తాను, వెయిట్ చేయి. వాసు, కాఫీ తీసుకో. ఏమైంది వాసు, ఎందుకలా ఉన్నావు? ఏం లేదమ్మా, చిన్న వర్క్ ప్రెషర్. నేను బాగానే ఉన్నాను. ఎంత వర్క్ ప్రెషర్ ఉన్నా అది ఇంటి వరకు తీసుకురాకూడదు వాసు. పాపం సంగీతం చూసావా, తను ఎంత చక్కగా పలకరించింది, కానీ నువ్వు పట్టించుకోకుండా వచ్చేసావు. సరే అమ్మా, ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాను. అదేంటమ్మా గుమ్మం వైపు చూసి ఆలోచిస్తున్నావు? అదేరా, సంయుక్త ఇంకా ఇంటికి రాలేదు, అందుకే చూస్తున్నా. ఏంటమ్మా ఇది? తనేమన్నా చిన్నపిల్లనా రోజంతా ఇలా ఎదురు చూడ్డానికి? వస్తుందిలే. అలా అంటావేంటి వాసు? వాళ్ళు మన ఇంట్లో ఉంటున్నప్పుడు వాళ్ళ మంచి చెడు చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావమ్మా.
ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేనంత అమాయకులు ఎవరూ లేరు. వాళ్ళ అమాయకులు అనుకుంటే నువ్వు అమాయకురాలు అవుతావు. వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళ క్లారిటీ ఉంది, కానీ క్లారిటీ రావాల్సింది మనకి. అరే ఇంత ఆలస్యమైందని నువ్వు కంగారు పడుతున్నావు, కానీ ఆ ఆలోచన ఎదుటి వాళ్ళకు కూడా ఉండాలి కదా. అయ్యో మన కోసం ఇంతలా ఎదురు చూస్తున్నారని. కానీ వాళ్ళెక్కడో ఫ్రెండ్స్ దగ్గర కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. సమయం ఎప్పుడొచ్చావమ్మా? ఏంట్రా, ముందు వెనక చూసుకోకుండా ఏది పడితే అది మాట్లాడద్దని ఎన్నిసార్లు చెప్పాను. పాపం ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో. ఇందులో నా తప్పే ఉందమ్మా. ఉన్న విషయమే కదా అన్నాను, నేనేం లేని అనలేదుగా. సర్లే, ఇంక నువ్వేం మాట్లాడకు. బాగుంది, రాలేదని టెన్షన్, వచ్చాక నేను అన్నానని టెన్షన్. సంయుక్త, ఇదిగో అమ్మా కాఫీ తీసుకో. అదేంటత్తయ్య, కాఫీ మీరు తెచ్చారు, నేనే వచ్చేదాన్ని కదా. పర్వాలేదులేమ్మా, తీసుకో. అమ్మా సంయు, ఇందాక వాసు అన్న మాటల్ని పట్టించుకోకమ్మా. వాడి మాటలు కొంచెం కరుగ్గా ఉంటాయి, కానీ మనసు మాత్రం చాలా మంచిదమ్మా. కాకపోతే ఎలా మాట్లాడాలో తెలీదు, అంతే. అయ్యో, అలాంటిదేం లేదత్తయ్య. నాకు తెలీదా మీ అబ్బాయి ఎలాంటివాడో? ఎన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా ఇంతమంది, అమ్మ గొడవ, అక్క మొండితనం, ఇవన్నీ అతన్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. బయట వర్క్ చేసుకుని ఇంటికొచ్చేసరికి ఎవరైనా ప్రశాంతంగా ఉండాలనుకుంటారు, కానీ ప్రస్తుతం మా వల్ల ఈ ఇంట్లో అది కరువైంది. అందుకు నేనే మీకు సారీ చెప్పాలత్తయ్య. అలా అంటావేంటమ్మా? ఇది మీ ఇల్లు, మీరు నా తమ్ముడి పిల్లలు. మీరు వేరు మేం వేరు అనకూడదమ్మా. అయ్యో, నేను అలా అనడం లేదత్తయ్య. తెల్లారే వెళ్ళిపోతామని వచ్చిన మేము 12 రోజులు అవుతున్నా బయటికి వెళ్ళలేకపోయాం. ఎప్పుడు వెళ్తామో తెలియట్లేదు. మనం ఎవరి స్థానంలో వాళ్ళుంటూ హాయిగా ఉండొచ్చు అత్తయ్య. సమయం ఏమన్నా? మీరు మా ఇంటికొచ్చి 12 రోజులైందా? అవునత్తయ్య. ఎందుకలా అడిగారు? మీరొచ్చి 12 రోజులైందంటే తమ్ముడు చనిపోయి 12 రోజులవుతుంది. అంటే రేపు 13వ రోజు. పెద్ద కర్మ చెయ్యాలి. మేము మర్చిపోయినా నీ నోట్ నుంచి సరైన సమయానికి విషయం తెలిసింది. పెద్ద కర్మనా? అవునమ్మా. చనిపోయిన 13వ రోజు చనిపోయిన వ్యక్తి ఆత్మ శాంతించాలని పెద్ద కర్మ చేసి కావలసిన వాళ్లకు భోజనాలు పెడతారు. అది మన సాంప్రదాయం. అలాగే చేద్దాం అత్తయ్య. నాన్నకి సంబంధించిన ఏ కార్యక్రమమైనా సాంప్రదాయబద్ధంగా చేద్దాం. అందులో
నాన్నకి ఎలాంటి లోటు రాకూడదు. మీరు చిన్నపిల్లలు, ఏం తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు కదమ్మా. రేపు నాన్నగారి పెద్ద కర్మ జరిపిద్దాం. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అదే అత్తయ్య, రేపు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందా అని. అది కూడా నేను చూసుకుంటానులేమ్మా. వద్దత్తయ్య, నాన్నగారికి సంబంధించింది ఏదైనా నేనే జరిపిస్తాను. ఎంత ఖర్చు అవ్వచ్చు? ఆ, మన ఇంట్లో వరకు చేసి 10 మందికి భోజనాలు పెడితే 5,000 రూపాయలైతే సరిపోతాయమ్మా. అలాగే అత్తయ్య, నేను అరేంజ్ చేస్తాను. సంయుక్త, అందరూ ఒకసారి ఎలా రండి. పద. రేపు ఆయన చనిపోయి 13వ రోజు. అందుకే రేపు ఆయన పెద్ద కర్మ చేయాలనుకుంటున్నాను. అమ్మ నాన్నని ఎన్ని మాటలన్నా పెద్ద కర్మ గుర్తుంది. అంటే అమ్మ మనసులో నాన్న మీద ప్రేమ అలాగే ఉంది, కానీ పరిస్థితుల వల్ల అలా బిహేవ్ చేసింది. పంతుల్ని పిలిచాము, ఏదో 4 ముద్దలు పిండం పెట్టాము, 4గురికి భోజనాలు పెట్టాము, కార్యక్రమం ముగిసింది అన్నట్టు ఉండకూడదు. భరద్వాజ చనిపోయినా భానుమతి మాత్రం ఏమాత్రం తగ్గలేదని అందరికీ తెలియాలి. మనకి తెలిసిన వాళ్ళందరినీ పిలిచి కార్యక్రమాన్ని జరిపించి భోజనాలు పెట్టించాలి. అమ్మా, నువ్వు అనుకుంటున్నట్టుగా చేయాలంటే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి.